స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుకు 65,118 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు 45,694 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యకు 44,325 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై 19,423 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యకు 93,270 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుకు 66,259 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడిపై 27,011 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.